ఆపదలో తక్షణ రక్షణ అంటే ఇప్పుడు తెలంగాణలో కొత్తగా పోలీస్ బృందం ఏర్పాటైతుంది. ఏంటిదంటే స్పందన అనే ఒక పోలీస్ బృందాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నారు అనమాట. నగరంలో స్పందన బృందాలు షురు, మహిళల భద్రతే ప్రధాన ధ్యేయం, భయపడకుండా ఫిర్యాదు చేయండి సీఎం రేవంత్ రెడ్డి. డయల్ 100-112కు స్పందన అనుసంధానం. ఇప్పుడు 100 అనేది పోలీస్ డిపార్ట్మెంట్, ఇది ఈ 112 అనేది ఇంకో డిపార్ట్మెంట్. ఇది ఈ రెండింటికి కలిపి అనుసంధానం చేశారట. 100 కొట్టినా 112 కొట్టినా మీకు ఈ స్పందన అనే బృందం వస్తుంది. అప్పటికప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది అన్నమాట. ప్రజా భద్రత అత్యవసర సమయాలలో సత్వర స్పందనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్పందన తక్షణ రక్షణ బృందాలు అందుబాటులోకి వచ్చాయి. బంజారాహిల్స్లోని డీజీ ఏఐసిస్లో సోమవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని లాంఛనంగా ప్రారంభించారు. ఆపద సమయంలో క్షణాల్లో ఘటన స్థానానికి చేరుకొని ప్రజలకు తక్షణ రక్షణ కల్పించడం ఈ బృందం యొక్క ముఖ్య ఉద్దేశం. మహిళలు నిర్భయంగా తిరిగేలా ఇక ఇప్పుడు ఈ స్పందన తక్షణ రక్షణ టీమ్స్ రావడం వల్ల ఈ అత్యాచారాలు తగ్గిపోతాయి. మొత్తం ఇక తెలంగాణలో మర్డర్లు తగ్గిపోతాయి, అత్యాచారాలు తగ్గిపోతాయి, గెట్టు పంచాయతీలు పోతాయి, లొల్లులు పోతాయి, కొట్లాటలు పోతాయి, అన్నీ పోతాయి. ఇప్పుడున్న పోలీసు వాళ్ళేమో ఇటు ఫోన్ చేయగానే అటు కేసులు పెడుతున్నారు, ఇటు ఫోన్ చేయగానే అటు ఉరికేస్తారు. ఈ స్పందన తక్షణ రక్షణ టీంలో వచ్చి ఇవన్నిటిని నేర నియంత్రణ మొత్తం తగ్గిస్తానట్టు. ఎందుకు రేవంత్ అన్న ముచ్చట్లు చెప్తాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో మహిళలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగి వాతావరణంలో ఉండాలన్నారు. మహిళల భద్రతే స్పందన టీం ప్రధాన ధ్యేయం. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ఏ చిన్న ఆపద వచ్చినా మహిళలు, ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడవద్దు అని ఆయన పిలుపునిచ్చారు. నగర పోలీసింగ్ వ్యవస్థలో ఈ స్పందన బృందాలు ఒక కీలక మార్పుగా నిలుస్తాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. డయల్ 100-112తో అనుసంధానం ప్రజలకు మరింత చేరువలో చేస్తారట. అత్యవసర నిమిషంలో మహిళలకు రక్షణగా ఈ స్పందన అనే టీమ్స్ ఉంటాయట. ఇదివరకు మన తెలంగాణలో షీ టీమ్స్ ఏర్పాటు చేసిరు, అది కూడా చాలా పకడ్బందీగా నడుస్తూ ఉన్నది. ఇక ఇప్పుడు స్పందన తక్షణ రక్షణ అనే టీమ్స్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తారట. మరి దానికి సంబంధించి మరి రిక్రూట్మెంట్ ఉంటుందా లేదంటే డైరెక్ట్ ఇప్పుడు ఉన్న కానిస్టేబుల్ నుంచి వాళ్ళనే కొంతమందికి పదోన్నతులు ఇస్తారా తెలియదు. ఒకవేళ తక్షణ రక్షణ స్పందన అనే ఒక ఇవి కనుక నోటిఫికేషన్ వస్తే మహిళలకు అందులో 50% రిజర్వేషన్ కల్పించాలి. తక్షణ రక్షణ సేవలు వేగంగా సేవలు అందించేందుకు ఈ స్పందన టీంలు డయల్ 100 మరియు 112 అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్లకు అనుసంధానం చేశారు. బాధితులు ఈ నెంబర్కు కాల్ చేసిన వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం నేరుగా సమీపంలోని స్పందన టీంకు చేరుకుంటుంది. తద్వారా నిమిషాల వ్యవధిలోనే పోలీసులకు బాధితుల వద్దకు చేరుకొని రక్షణ కల్పిస్తారు. ఈ ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దానసూరి అనసూయ, ఎంపీ ఈవీఎం నరేందర్ రెడ్డి, ఇక వీళ్ళందరూ డీజీపీ శివధర్ రెడ్డి కూడా పాల్గొన్నారట. ఇప్పుడు ఈ ఆపదలో ఉన్న తక్షణ రక్షణ స్పందన అనే టీంలు తెలంగాణలో మరి ఏం మార్పు తీసుకొస్తాయో. ఇంతకుముందు షీ టీంలు తీసుకొచ్చిన మార్పు, దిశ చట్టం తీసుకొచ్చింది మార్పు, ఈ స్పందనను తక్షణ రక్షణ ఈ చట్టం తీసుకొస్తుంది. ఇక మహిళల మీద దిశ చట్టం వచ్చిన వల్ల రేపులు జరగలేదు, అత్యాచారాలు జరగలేదు, మర్డర్లు జరగలేదు, మానభంగాలు జరగలేదు కదా. ఇక ఇప్పుడు స్పందన తక్షణ రక్షణ వచ్చిన తర్వాత మర్డర్లు జరిగాయి, మానభంగాలు జరిగాయి, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగాయి, రేపులు జరిగాయి. అట్లా అన్నట్టు ఏమో అన్నీ చూడడానికి మాత్రమే ఉంటానే కానీ మహిళలకు ఏ విధంగా రక్షణ అయితే ఉండలేదు. ఎంతోమంది గృహిణులను ఒక్కొక్కరు చంపేస్తున్నారు, అక్కడ రక్షణ లేదు, కేసులే కావడం లేదు. ఏదైనా కేసు పెడితే పోలీస్ స్టేషన్లకు ఒక 100 సార్లు పోయి రావాలా. తెల్లారితే పొద్దుతే పోలీసులకు ఒకటి మంచిగా ఆయుధంగా దొరికిందయ్యా. ఏంటిదంటే ఈరోజు కంప్లీట్ రాస్తే వాళ్ళు చెప్పే మాట ఏం చెప్పన్నా, శుభే శ్యామ్ కల్ 3 శుభే శ్యామ్ కల్. పొద్దున వస్తే సాయంత్రం రా, సాయంత్రం వస్తే రేపు రా, అంతే. ఈ 3 వర్డ్స్ మాత్రం మంచిగా దొరికినాయి. ఏ కేసు ఉందన్న శుభే శ్యామ్ కల్,
శుభేశాంకల్ గివే ఇక ఏమిరాలింగా అంటే ఎప్పటాట అన్నట్టు. ఇక ఇది కథ. సరే మొత్తానికైతే రాని కొత్త కొత్త టీం వల్ల మా మా యువతకే కదా ఎంప్లాయ్మెంట్ జరిగేది, వేరే వాళ్ళకి కాదు కదా. కొంచెం డిపార్ట్మెంట్లో స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేస్తే అయిపోతుంది.